బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. అమృత్ స్కీమ్ వివాదం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ విషయంలో చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు మానేస్తే బాగుంటుందని సృజన్ రెడ్డి స్పష్టం చేశారు. అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు లీగల్ నోటీసులు అందాయి. తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానేయాలని సృజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తనపై మీడియాలో ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు సృజన్ రెడ్డి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అమృత్ స్కీమ్ కు సంబంధించి కేటీఆర్ కు చుక్కెదురైంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ప్రస్తుత అమృత్ టెండర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. ఎవరైతే ఈ యొక్క టెండర్లు దక్కించుకున్నారో ఆ శోధ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి సృజన్ రెడ్డి పైన ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ టెండర్ల విషయంలో 8,888 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే శోధ కంపెనీకి ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా ఆ టెండర్లు సొంత సీఎం బామర్ది కాబట్టి ఆ టెండర్లన్నింటినీ అప్పచెప్పారని చెప్పేసి కూడా ప్రధానంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో దీనిపైన ఇప్పటికే స్పందించారు సృజన్ రెడ్డి నాన్నగారు మనోహర్ రెడ్డి. సో ఇక ఖచ్చితంగా ఇప్పుడు కంటిన్యూగా ఆ ఆరోపణలు కేటీఆర్ చేస్తుండడంతో ఇటు సృజన్ రెడ్డి కూడా ఇటు కేటీఆర్ పైన లీగల్గా పోరాడేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. ఖచ్చితంగా కేటీఆర్ చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలపైన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు ఆ టెండర్ల విషయంలో అసలు కనీసం ఆయనకి అవగాహన లేకుండా ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఆయనకే కేటీఆర్ ఇట్లా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు సృజన్ రెడ్డి చెప్తున్నారు. సృజన్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి కూడా చెప్తున్నారు. అయితే వాస్తవంగా అమృత్ టెండర్ల విషయంలో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే అసలు మొత్తం ఓవరాల్గా టెండర్ సంబంధించి మొత్తం విలువ దాని వచ్చేసి 3,656 కోట్లు. సో దానిలో భాగంగా శోధ కంపెనీకి 321 కోట్లు మాత్రమే. కానీ కేటీఆర్ మాత్రం ప్రధానంగా శోధ కంపెనీకి ఎటువంటి అర్హత లేదు. దాదాపుగా శోధ కంపెనీ అత్యధికంగా ఈ అమృత్ టెండర్లో దక్కించుకుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాబట్టి సో ఇక కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపైన సృజన్ రెడ్డి ఈ లీగల్ నోటీసులు కేటీఆర్కి పంపించారు. ఖచ్చితంగా ఈ వారంలోపే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతమైతే మనము నిన్న ఇటు కేటీఆర్ టీంని కూడా మనం సంప్రదించాము. సో లీగల్ నోటీసులు అందాయా లేదా అని చెప్పేసి అడిగినప్పుడు ఖచ్చితంగా మాకు లీగల్ నోటీసులు అందాయి, తదుపరిగా మేమేం చేయాలని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నాము, అడ్వకేట్స్తో మాట్లాడుతున్నామని చెప్పేసి కూడా కేటీఆర్ టీం చెప్తూ వస్తున్నారు. సో చూడాలి మరి ఇక వాళ్ళైతే ప్రధానంగా ఏంటంటే కేటీఆర్ టీం ఏం చెప్తుందంటే మేము చేసిన ఆరోపణలు ఏదవుతున్నాయో అవి ఖచ్చితంగా వాస్తవాన్ని పదే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఇది ఎటు దారి తీస్తుందని చెప్పేసి కూడా మనకి ఈరోజు లేదా రేపు కేటీఆర్ స్పందిస్తే తప్ప మనకి క్లారిటీ అయితే తెలియదు. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి సృజన్ రెడ్డి అయితే మాత్రం కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం రైట్ సైదులు థ్యాంక్ యూ.